స్వాతంత్రం సిద్ధించి 78 ఏళ్ళు గడిచిపోయి 79వ వసంతం. ఈ స్వేచ్ఛ భారతంలో మనం ఇలాగా స్వేచ్ఛగా వాయువు పీల్చుకుంటూ స్వేచ్ఛగా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే కారణం దానికి ఎందరో మహానుభావులు చేసిన త్యాగ ఫలితం. స్వాతంత్రం సిద్ధించాక వెనుకబడి దేశంగా మిగిలిపోయిన భారతదేశం ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించి ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మనం ఆవిష్కరింపబడ్డాము. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగిందంటే ఆనాడు త్యాగాలు చేసిన సుభాష్ చంద్రబోస్, ఆజాద్, భగత్ సింగ్ ఇటువంటి ఎందరో మహానుభావుల రక్త తర్పణ ఫలితమే ఈనాడు భారతదేశం సాధించిన ఈ ప్రగతికి కారణం. వారి ఆశయాలలో పయనిస్తూ వారి ఆలోచనల ఆలంబనగా మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి అదే ఆశయాలతో ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి 100%, 100% స్ట్రైక్ రేట్ సాధించి విజయాన్ని సాధించామంటే ఆయన ఆశయాలను ప్రజలు ఎంత బలంగా నమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే స్ఫూర్తిని, ఇదే త్యాగనిరతిని జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు మేమంతా ముందుకు తీసుకెళ్తామని ఈ పర్వదినాన్న మీ అందరి సమక్షంలో మరొక్కసారి ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.